హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, 89 కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వేలాది వీడియోస్ మనము గత కొన్నేళ్లుగా రూపొందిస్తూ ఉన్నాం. ఈరోజు 2026 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఎడ్యు9 ప్రారంభిస్తూ కొన్ని విషయాల్ని పేరెంట్స్కి తెలియజేయాలనుకుంటున్నాను. దాదాపు 3 నెలల విరామం తర్వాత ఈరోజు మొదటి వీడియో నేను చేస్తూ ఉన్నాను. సో 2026లో మా దగ్గర సర్వీస్ తీసుకోబోయేటువంటి పేరెంట్స్కి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరి తల్లిదండ్రులకు కూడా మంచి జరగాలని ఆశిస్తూ మేము మంచిగా మన కాణిపాక వినాయకుడిని, అదేవిధంగా వెడల స్వామిని కూడా మనం ఆశీర్వాదం తీసుకొని మీ అందరికీ మేలు జరగాలని, అట్ ది సేమ్ టైం అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను అనమాట. అయితే సార్, మీరు అంతా శుభసూచకమే చెప్తారా ఈ వీడియోలు అంటే? అలాంటిది ఏం లేదు. ఎందుకంటే దాదాపు ఈ 3 నెలల పరిణామ క్రమంలో, దాదాపు 3 నెలల నుంచి నేను గమనించిన పరిణామ కాలంలో 2026లో పేరెంట్స్ ఎవరైతే అడ్మిషన్ తీసుకోబోతున్నారో ఇది వాళ్ళకి అత్యంత ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పాలి. గత 3 ఏళ్ల నుంచి నేను కూడా వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి సిఎస్సి పని అయిపోయిందని చేసినాను. లాస్ట్ ఇయర్ కోర్ బ్రాంచెస్ని మోటివేట్ చేస్తూ, అదేవిధంగా మన బీబీఏకి సంబంధించిన అనేక కోర్సులు మోటివేట్ చేస్తూ వీడియోస్ చేయడం జరిగింది. ఈసారి 2025కి ఈసారికి యాజ్ ఇట్ ఈజ్ మిగిలిన అన్ని పరిణామాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నప్పటికీ ఈసారి మనకి అనుకోని అతిథిగా వచ్చి మనల్ని అందరినీ బాగా బాదర్ చేస్తున్నటువంటి వ్యక్తి, మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో డీజేటీ డొనాల్డ్ జే ట్రంప్ ఎవరైతే ఉన్నారో, అమెరికన్ ప్రెసిడెంట్. ఇప్పటి వరకు మనకి సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మన దగ్గరకు వచ్చేటువంటి పేరెంట్స్ అందరూ, మన దగ్గరకు వస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్లో ఎంపీసీ పిల్లలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలంటేనే ప్రపంచానికి ఇంజనీర్లు తయారు చేసే ఫ్యాక్టరీగా, అదేవిధంగా తెలంగాణకి ప్రపంచానికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందించి ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులందరూ, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలందరూ, అందరికీ కూడా గడ్డుకాలం అనే చెప్పాలి. 3 ఫ్యాక్టర్స్ తల్లిదండ్రులని తీవ్రమైనటువంటి ఆలోచనలో పడేసేటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి? ప్రపంచవ్యాప్తంగా 2026 అడ్మిషన్ తీసుకోబోయేటువంటి పేరెంటు మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీతో పాటు మీ స్టూడెంటు, అదేవిధంగా ఇంటర్న్ సమాజం, ఇంటర్న్ మన భారతదేశం కూడా దానికి బాధితులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూసినట్టు